వెల్కమ్ టు హిందూ ఎనాలిసిస్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ మరియు ఆప్షనల్ ప్రిపరేషన్, జిఎస్ మరియు ఆప్షనల్ ప్రిపరేషన్ చాలా సులువుగా మీరు చేయొచ్చు. జిఎస్ ప్రిపరేషన్ 5,000 పర్ మంత్, ఆప్షనల్ ప్రిపరేషన్ కేవలం 3,000 పర్ మంత్ పే చేసి మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్లో ప్రిపరేషన్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తక్కువ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ, జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. అండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ 2 రకాలుగా కూడా మీకు క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఆప్షనల్. వీటిలో మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మీరు ఒకదాని నుంచి ఇంకో దానికి మారాలన్నా మారే అవకాశం మీకు ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా వివరాలని తెలుసుకోవచ్చు. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. వై ఈజ్ బీహార్ డిమాండింగ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్? సో బీహార్ అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసింది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాకు ఇవ్వండి అని చెప్పేసి సెంటర్ని డిమాండ్ చేస్తుంది. సో ఎందుకు బీహార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతోంది? స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి ఫాలో అయ్యే క్రైటీరియా ఏంటి? ఇప్పటి వరకు ఏ స్టేట్స్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇకపై ఇవ్వాలి అంటే ఏ రూల్ ఫాలో అవ్వాలి, అనే అంశాలన్నీ కూడా ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఒకసారి మనం ఆర్టికల్ లైన్ బై లైన్ చూసేద్దాం. సో ఆ ఆర్టికల్ ఏం చెప్తుంది చూడండి. నవంబర్ 22 రోజు బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ లెడ్ క్యాబినెట్ ఇట్ పాస్డ్ రెజల్యూషన్. ఎందుకంట? సీకింగ్ ఎ గ్రాంట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు బీహార్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ రెజల్యూషన్ పాస్ చేసింది. ఎందుకు ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎందుకు వచ్చిందంటే, ద డిమాండ్ కమ్స్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫైండింగ్స్ ఫ్రమ్ ద బీహార్ కాస్ట్ బేస్డ్ సర్వే 2022. రీసెంట్గా బీహార్లో కాస్ట్ సెన్సస్ కండక్ట్ చేశారు, డేటా వచ్చింది. సో చాలామంది వెనకబడి ఉన్నారని చెప్పి ఆ డేటా చెప్తుంది. విచ్ రివీల్డ్ దట్ నియర్లీ 1/3 ఆఫ్ బీహార్స్ పాపులేషన్ కంటిన్యూస్ టు లివ్ ఇన్ పోవర్టీ. 1/3 ఆఫ్ బీహార్స్ పాపులేషన్ పోవర్టీలోనే ఉన్నారని ఆ డేటా వల్ల మనకు తెలిసింది. సో దాన్ని రీజన్గా పెట్టుకొని ఇప్పుడు బీహార్ వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే అర్థం ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఎవరిస్తారు? ఇట్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ గ్రాంటెడ్ బై ద సెంటర్. It is a classification granted by the center to assess the development of states that face geographical or socio-economic disadvantage. జియోగ్రాఫికల్ లేదా సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ ఫేస్ చేస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, జియోగ్రాఫిక్ డిసడ్వాంటేజ్ అని అర్థం ఏంటమ్మా? ఇది హిల్లీ ఏరియాస్లోనో కొండ ప్రాంతాల్లోనో ఉన్నారనుకోండి, అక్కడికి ట్రాన్స్పోర్ట్ కష్టం, ఎలక్ట్రిసిటీ కష్టం, ఎట్లాంటి డిసడ్వాంటేజ్. లేదా సోషియో ఎకనామిక్ డిసడ్వాంటేజ్ అంటే బాగా వెనుకబడిన వర్గాలు ఉన్న, ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలు ప్రజలు ఎక్కువగా ఉన్న స్టేట్స్. ఇట్లా ఇష్యూస్ ఉన్న వాళ్ళని అసిస్ట్ చేయడానికి, హెల్ప్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఒక క్లాసిఫికేషన్నే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటాం. ఇది ఎప్పుడు వచ్చిందంటే 1969లో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద 5th ఫినాన్షియల్ కమిషన్ బేస్ చేసుకుని ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలా వద్దని డిసైడ్ చేయడానికి 5 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. మొదటిది హిల్లీ అండ్ డిఫికల్ట్ టెరైన్. ఓకేనా? రోడ్డు ఆ వెళ్ళే ప్రాంతం అంతా కూడా వెళ్ళడం, రీచ్ అవ్వడమే చాలా కష్టం కొండ ప్రాంతాలు అనుకున్నా, లేదా లో పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉండడం, అంటే ఎక్కువ ప్లేస్లో తక్కువ మంది ప్రజలు ఉండడం. ఆర్ సైజబుల్ షేర్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్, అంటే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న, స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ ఇంటర్నేషనల్ బార్డర్స్లో ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయినా, ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాక్వర్డ్నెస్. ఇంకా 5వది నాన్ వయబుల్ నేచర్ ఆఫ్ స్టేట్స్ ఫినాన్సెస్ సాలిడ్గా లేకపోవడం. అంటే ఇలాగే ఉంటే రేపు పొద్దున్న రాష్ట్రం నడపడం కష్టం, ఫండ్స్ సరిపోవు అనే సిచ్యువేషన్. కానీ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తారు. అయితే ఇప్పటి వరకు ఏ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు? 1969లో 3 స్టేట్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం అండ్ నాగాల్యాండ్ వర్ గ్రాంటెడ్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్. అక్కడతో ఆగిందా? లేదు. సబ్సీక్వెంట్లీ 8 మోర్ స్టేట్స్కి కూడా ఇచ్చారు. ఏంటవి? అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ వర్ గివెన్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ బై ద ఎర్స్ట్వైల్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఇంతకుముందు మనకి ప్లానింగ్ కమిషన్, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉండేవి కదా, అందులో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి అథారిటీ ఉండేది ఇవ్వడానికి. సో ఈ 8 స్టేట్స్, అంతకుముందు 3, మొత్తం 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఈ రాష్ట్రాలని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు అడుగుతాయి? దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే,
The SCS states used to receive grants based on the Gadgil-Mukherjee formula, which earmarked nearly 30% of the total central assistance for states to the SCS states. సో గ్యాడ్గిల్-ముఖర్జీ ఫార్ములా ప్రకారం వాళ్ళకి వచ్చేది ఏంటంటే సెంట్రల్ అన్ని రాష్ట్రాలకి ఇచ్చే అసిస్టెన్స్లో 30% స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఇచ్చేయాలి. సో 100 రూపాయలు స్టేట్స్ అన్నిటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే అందులో 30 రూపాయలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్కి ఇవ్వాలనేది ఆ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఇచ్చేవారు. ఇక్కడ చూడండి, యూజ్ టు అన్నాడు, అంటే ఒకప్పుడు అలా ఇచ్చేవారు, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అలా ఇవ్వట్లేదు, ఫార్ములా మారింది. ఒకప్పుడు అలా ఇచ్చేవారు. However, after the abolition of the Planning Commission and the recommendations of the 14th and 15th Finance Commission, ప్లానింగ్ కమిషన్ అబాలిష్ చేసిన తర్వాత 15th and 14th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని రూల్ మార్చారు. ఏంటా రూలు? దిస్ అసిస్టెన్స్ టు ఎస్సీఎస్ స్టేట్స్ హ్యాస్ బీన్ సబ్స్యూమ్డ్ ఇన్ అన్ ఇంక్రీజ్డ్ డివల్యూషన్ ఆఫ్ ద డివిజిబుల్ పూల్ ఫండ్స్ ఫర్ ఆల్ స్టేట్స్. అది ఇక్కడ ఏం చేశారంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఉన్న స్టేట్స్కి ఎక్కువ 30% ఇవ్వడం అనేది మానేసి మనకి ప్లానింగ్ కమిషన్ అబాలిష్ చేసేసిన తర్వాత అలాగే 14th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఏం చేస్తున్నారంటే అన్ని స్టేట్స్కి ఇచ్చే ఈ ట్యాక్స్ షేర్ ఏదైతే ఉందో దాన్ని పెంచారు. అంటే ఒకప్పుడు 32% ఇచ్చేవారు ట్యాక్స్ షేర్, ఇప్పుడు 41% ఇస్తున్నారు 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ తర్వాత. ఇక్కడ డివిజిబుల్ పూల్ అనే పదాన్ని రాశారు. డివిజిబుల్ పూల్ చూడండి, దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివైజిబుల్ పూల్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్ తీసుకోండి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి. అంటే ఈరోజు మన శాలరీ పైన మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, కంపెనీస్ కట్టే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, ఇలా రకరకాల ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తాయి. స్టేట్ గవర్నమెంట్కి ₹1 కూడా వీటి నుంచి వెళ్ళదు. స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ ద్వారా వచ్చే ఇన్కమ్ వెళ్తుంది, కానీ ఈ ఇన్కమ్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇవి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్స్ల ద్వారా వేరియస్ సోర్సెస్ నుంచి, ఈవెన్ జిఎస్టీలో కూడా ఐజిఎస్టీ పార్ట్, సిజిఎస్టీ పార్ట్ అంతా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఐజిఎస్టీలో కూడా కొంత పార్ట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సుల రూపంలో చాలా ఇన్కమ్ వస్తుంది. అయితే ఇలా వచ్చిన ఇన్కమ్ అంతా కలిపి మనం ఏమంటాం? డివిజిబుల్ పూల్ అని అంటాం. డివిజిబుల్ పూల్, డివిజిబుల్ పేర్లో ఉంది డివిజిబుల్ పూల్. సో ఇలా వచ్చిన దాంట్లో సెంటర్ కొంత తనకు పెట్టుకొని రిమైనింగ్ స్టేట్స్కి ఇస్తుంది. ఎంత ఇవ్వాలి అనేది ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్లో చెప్తారు. 41% అంటే ఈ డివిజిబుల్ పూల్లో ₹100 వస్తే ₹41 స్టేట్స్కి ఇవ్వాలి అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మొత్తం అంతా డివిజిబుల్ పూల్లోకి వెళ్తుందంటే వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి యూ మైట్ హావ్ హర్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ సెస్. సెంట్రల్ గవర్నమెంట్ నార్మల్ ట్యాక్సెస్తో పాటు కొన్ని సెస్లు కూడా వేస్తుంది. ఎడ్యుకేషన్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్, ఇట్లా జిఎస్టీ సెస్, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్, ఇలాంటి సెస్లు వేస్తుంది. సెస్ ఇది స్పెషల్ టైప్ ఆఫ్ ట్యాక్స్, ఇది ఒక స్పెషల్ ట్యాక్స్ అనమాట. సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్కి అలొకేట్ అవుతుంది. సో సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో అది డివిజిబుల్ పూల్లోకి వెళ్ళదు. వాట్ ఎవర్ ఇన్కమ్ సెంట్రల్ గవర్నమెంట్ గెట్స్ వయా సెసెస్ విల్ నాట్ బి పార్ట్ ఆఫ్ డివిజిబుల్ పూల్. నార్మల్ ట్యాక్సుల ద్వారా వచ్చేది వెళ్తుంది, కానీ సెస్ ద్వారా వచ్చేది డివిజిబుల్ పూల్లోకి వెళ్ళదు. అలాగే సర్చార్జుల ద్వారా వచ్చేది కూడా వెళ్ళదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ అంతా డివిజిబుల్ పూల్లోకి వెళ్తుంది. అందులో ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలని సెంటర్ డిసైడ్ చేసి వెళ్తుందన్నమాట. అయితే అన్ని రాష్ట్రాలకి కలిపది. మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వాళ్ళకి ఉన్న ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటి చూడండి. ఇన్ ది ఎస్సీఎస్ స్టేట్స్ ద సెంటర్ స్టేట్ ఫండింగ్ ఆఫ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈజ్ డివైడెడ్ in the ratio of 90:10, far more favorable than the 60:40 or 80:20 splits for the general category states. మీకు స్కీమ్స్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని ఉంటాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ కొంత భాగాన్ని, కొంత ఖర్చుని భరిస్తే రిమైనింగ్ ఆ పర్టికులర్ స్టేట్ భరించాలి. నార్మల్గా అయితే 60% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తే 40% రిలవెంట్ స్టేట్, లేదా 80% సెంట్రల్ గవర్నమెంట్ అయితే 20% నార్మల్ స్టేట్ పర్టికులర్ స్టేట్ భరిస్తాయి. కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే 90% సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది, 10% మాత్రమే స్టేట్ భరిస్తే సరిపోతుంది. సో ఈ రకంగా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇవి కాకుండా దెర్ ఆర్ సెవరల్ అదర్ ఇన్సెంటివ్స్ టు ఎస్సీఎస్ స్టేట్స్. ఏ రకంగా? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కన్సెషన్ ఇన్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్,
కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్లో వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్లో కన్సెషన్ ఉంటుంది, కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్ అక్కడ తక్కువ ఉంటాయి కంపారిటివ్గా టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టు సెటప్ న్యూ ఇండస్ట్రీస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఎవరైతే ఇండస్ట్రీస్ పెడతారో వాళ్ళకి తక్కువ ట్యాక్స్లు పడతాయి. సో ట్యాక్స్ తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ మంది అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ రాష్ట్రానికి తద్వారా ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా బిల్డ్ అవుతాయి. ఇది స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్. అయితే బీహార్ ఎందుకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుంది? ఇందాక మనం 5 ఫ్యాక్టర్స్ చూసుకున్నాం, మరి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా చూడండి. ద డిమాండ్ ఫర్ బీహార్ హ్యాస్ బీన్ మేడ్ బై వేరియస్ పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ద స్టేట్ టైమ్. ఇది మొదటిసారి అది ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాయి. బీహార్కి ప్రధానంగా రీజన్స్ ఏంటంటే ద పవర్టీ అండ్ బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఆర్గ్యూడ్ టు బి బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. బీహార్ ఎప్పటి నుంచో పూర్, బ్యాక్వర్డ్. రీజన్ ఏంటంటే న్యాచురల్ రిసోర్సెస్ ఎక్కువగా బీహార్లో లేకపోవడం, కంటిన్యూస్ సప్లై ఆఫ్ వాటర్ ఫర్ ఇరిగేషన్ అనేది లేకపోవడం, రెగ్యులర్ ఫ్లడ్స్, నార్దర్న్ బీహార్లో ఫ్లడ్స్ ఎక్కువగా ఉండడం, సదరన్ బీహార్లో సివియర్ డ్రౌట్స్ ఎక్కువగా ఉండడం. వీటన్నింటి వల్ల బీహార్కి ఒక డిసడ్వాంటేజ్ ఉండిపోయింది. అక్కడ పేదరికం మరియు బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది. అందుకని బీహార్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నారు. అలాగే సైమల్టేనియస్లీ ద బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ లెడ్ టు ద షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు జార్ఖండ్. బీహార్ జార్ఖండ్ విడిపోయినప్పుడు ఇండస్ట్రీస్ అన్ని జార్ఖండ్కి వెళ్ళిపోయాయి అండ్ క్రియేటెడ్ ఎ డెర్త్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. సో బీహార్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని జార్ఖండ్కి పోయేసరికి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా లేకుండా తయారైపోయింది. బీహార్ పర్ క్యాపిటల్ జీడిపి కూడా కేవలం 54,000 రూపాయలు మాత్రమే. సో బీహార్ హ్యాస్ కన్సిస్టెంట్లీ బీన్ వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్స్. దేశం మొత్తంలో తీసుకుంటే వన్ ఆఫ్ ద పూరెస్ట్ స్టేట్స్ కానీ బీహార్ ఎప్పటి నుంచో మనకు ఉంది. సో వీటన్నింటినీ హైలైట్ చేస్తూ సీఎం నితీష్ కుమార్ ఏమన్నారంటే 94 లక్షల పేద కుటుంబాలు బీహార్లో ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం వల్ల వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది అండ్ గవర్నమెంట్కి 2.5 లక్షల కోట్లు దీని ద్వారా వస్తాయి. అప్పుడు వేరియస్ వెల్ఫేర్ మెజర్స్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము రన్ చేయడానికి మాకు అవకాశం లభిస్తుందని చెప్పి వాళ్ళు అడిగారు. సో సెంటర్ ఏమంటుంది అనేది మనం చూడాలి. వేరే స్టేట్స్కి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగాయా? ఓన్లీ బీహార్ మాత్రమేనా? అడిగాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీకు గుర్తొస్తుంది, బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని మాట ఇచ్చి తప్పారు. మనం కూడా అడిగాం. ఎందుకు అడిగామంటే, ఒకటి మనకి రెవెన్యూ లాస్ అవుతుంది డ్యూ టు హైదరాబాద్ గోయింగ్ టు తెలంగాణ. మేజర్ కల్పవృక్షమైన హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోవడం వల్ల రెవెన్యూ లాస్ అవ్వడం వల్ల ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగారు. అలాగే ఒడిషా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగుతుంది. ఎందుకంటే ఒడిషాలో ఎక్కువగా వల్నరబిలిటీ టు న్యాచురల్ కలామిటీస్ సచ్ యాజ్ సైక్లోన్స్, ఎక్కువగా సైక్లోన్స్ అక్కడ వస్తూ ఉన్నాయి. లార్జ్ ట్రైబల్ పాపులేషన్ కూడా ఒడిశాలో ఉంది కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ సైటింగ్ ద 14th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్. 14th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, విచ్ మేడ్ ఎ రికమెండేషన్ టు ద సెంటర్ దట్ నో స్టేట్ బీ అకార్డెడ్ ఎస్సీఎస్. ఏ స్టేట్కి కూడా ఇంకా ఫర్దర్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వద్దు అని 14th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. దాన్ని కారణంగా చూపుతూ సెంట్రల్ గవర్నమెంట్ అసలు కొత్తగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏ రాష్ట్రాలకు కూడా ఎన్నిసార్లు అడుగుతున్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు. ఒకళ్ళకి ఇస్తే మళ్ళీ వేరే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఎవ్వరికీ ఇవ్వట్లేదు. అయితే బీహార్ యొక్క డిమాండ్ జస్టిఫైడేనా? మరి బీహార్ అడుగుతుంది కదా, అది కరెక్టేనా? అడగొచ్చా బీహార్ అంటే, మోస్ట్ ఆఫ్ ద క్రైటీరియా బీహార్ మీట్ అవుతుంది. కాకపోతే హిల్లీ టెరైన్ అండ్ జాగ్రఫికలీ డిఫికల్ట్ ఏరియాస్ అనే క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. బీహార్ నార్మల్గానే ఉంటుంది, హిల్లీ టెరైన్ కాదు. విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ప్రైమరీ రీజన్ ఫర్ డిఫికల్టీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే హిల్లీ టెరైన్ అయితే కష్టం. అందుకని హిల్లీ టెరైన్లో ఉండేవాడికి డెవలప్మెంట్ కష్టం కాబట్టి అలాంటి వాడికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు. ఇక్కడ బీహార్లో ఆ ప్రాబ్లం లేదు, మిగిలిన ఉన్నాయి. బ్యాక్వర్డ్నెస్ ఉంది కానీ అది లేదు. In 2013, Raghuram Rajan Committee set up by the center placed Bihar in the least developed category. రఘురామ్ రాజన్ కమిటీ ఏం చెప్పింది, లీస్ట్ డెవలప్డ్ కేటగిరీలో పెట్టింది. అండ్ ఒక కొత్త మెథడాలజీ బేస్డ్ ఆన్ మల్టీ డైమెన్షనల్ ఇండెక్స్ ఫర్ డివాల్వింగ్ ఫండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎస్సీఎస్ సజెస్ట్ చేసిందనమాట. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కాకుండా వేరే మెథడ్ మీరు డివైస్ చేయండి, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ లాంటి వాటిని బేస్ చేసుకొని వేరే మెథడాలజీ బేస్ చేసి వాళ్ళకి ఎక్స్ట్రా ఫండ్స్ ఇవ్వండి, అది లీస్ట్ డెవలప్డ్. సో ఇట్ డిజర్వ్స్ ఎక్స్ట్రా ఫండ్స్ బట్ డోంట్ టేక్ ద రూట్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ దట్ అని రఘురామ్ రాజన్ కమిటీ చెప్పింది. అంటే మీరు పేదరికాన్నో వేరే దాన్నో ఒక పారామీటర్గా తీసుకుంటే బీహార్ ఆబ్వియస్గా పూరెస్ట్ స్టేట్ కింద వస్తుంది కాబట్టి ఎంత బాగా ఎక్కువ పూర్గా ఉన్న వాళ్ళకి మేము ఎక్స్ట్రా ఫండ్స్ ఇస్తామని మీరు ఇవ్వచ్చు, కొత్త మెథడాలజీ బేస్ చేసుకునేమని రఘురామ్ రాజన్ కమిటీ చెప్పింది. మేబీ అలాంటి దాన్ని ఒకసారి రీవిజిట్ చేసి బీహార్ స్టేట్ యొక్క బ్యాక్వర్డ్నెస్ని పోగొట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆఫ్ బీహార్.
ఓకేనమ్మా, ఇది మనకి జిఎస్ 3 కింద మనం మాట్లాడుకోవచ్చు. జిఎస్ 2 ఆర్ 3 రెండింటి కిందకి కూడా వస్తుంది, మనం చూసే యాంగిల్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇంపార్టెంట్ ఆర్టికల్, దీని ద్వారా మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, దానికి ఇవ్వడానికి క్రైటీరియా ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కమిటీస్ ఏంటి, రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ మీకు అడుగుతుంటారు ఇన్ జనరల్. సో మీకు ఇక్కడ రికమెండేషన్స్ ఆఫ్ 5th ఫినాన్స్ కమిషన్ బేస్ చేసుకొని మీకు అడిగారు. సో దీనిపైన బిట్ అడిగితే మీకు ఎట్లా వస్తుందంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పేసి దీనికి సంబంధించిన 3-4 ఫ్యాక్ట్స్ ఇచ్చి ఏది కరెక్ట్ ఏది తప్పు అని అడగచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రెసిడెంట్ ముర్ము ద్రౌపది ముర్ము కాల్స్ ఫర్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్. ఆల్ ఇండియా జ్యుడిషియల్, మనకి యూపీఎస్సీ ఎలాగైతే మనం కండక్ట్ చేస్తున్నామో ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్ కండక్ట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో జడ్జెస్ని రిక్రూట్ చేయాలి, డైరెక్ట్గా మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేయాలి అని చెప్పి ద్రౌపది ముర్ము గారు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, సో తను చెప్పిన మాటలు ఎగ్జాక్ట్గా ఏం చెప్పారు ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. ఇలా చేయడం వల్ల మోర్ వెరీడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియాస్ యూనిక్ డైవర్సిటీ ఆన్ బెంచ్ అండ్ బార్ డెఫినెట్లీ హెల్ప్స్ సర్వ్ ద కాజ్ ఆఫ్ జస్టిస్ బెటర్. అండ్ అర్థమవుతుంది మీకు, మెరిట్ బేస్డ్ టెస్ట్ సిస్టమ్ ద్వారా చేయడం వల్ల ఏమవుతుంది, ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ మన రిజర్వేషన్స్ అన్నీ వస్తాయి. ఎస్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎస్సీకి ఎన్ని ఇవ్వాలి, ఓబీసీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, ఉమెన్కి ఇన్ని అని రిజర్వేషన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఈ రిజర్వేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి దేశంలో ఉన్న ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఉమెన్కి, వెనకబడిన వారికి అందరికీ కూడా జ్యుడిషియరీలో భాగమయ్యే అవకాశం అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ అదే చెప్తున్నారు, వన్ వే టు హేజన్ దిస్ డైవర్సిఫికేషన్ ప్రాసెస్ క్యాన్ బి ద క్రియేషన్ ఆఫ్ సిస్టమ్ ఇన్ విత్ జడ్జెస్ కెన్ బి రిక్రూటెడ్ ఫ్రమ్ వేరీడ్ బ్యాక్గ్రౌండ్స్ త్రూ ఎ ప్రాసెస్ విచ్ ఈస్ మెరిట్ బేస్డ్, కాంపిటేటివ్ అండ్ ట్రాన్స్పరెంట్. సో ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ద్వారా మనం రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అలాగే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ లాంటిది మనం క్రియేట్ చేసి బ్రిలియంట్ యంగ్స్టర్స్ని అక్రాస్ ద కంట్రీ మనం తీసుకొని వాళ్ళని నర్చర్ చేసి ప్రమోట్ చేస్తే మనకి లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి, సో డిస్ట్రిక్ట్ లెవెల్లో తీసుకుంటారు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు హైకోర్టుకి, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి ప్రమోట్ చేయడం ద్వారా మంచి పూల్ ఆఫ్ టాలెంట్ మనం క్రియేట్ చేయొచ్చు. అలాంటి సిస్టమ్ లెస్ రిప్రజెంటెడ్ సోషల్ గ్రూప్స్కి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తుంది అనేది ప్రెసిడెంట్ ముర్ము యొక్క ఉద్దేశం అనమాట. సో అది తను చెప్తున్న పాయింట్. అయితే దీనికి సంబంధించి నేను ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ నేను మీకు అందిస్తాను. సో ఏంటనేది ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. సో దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2. సో వీ విల్ సీ సమ్ మోర్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్. సర్వీసెస్ గురించి ఇంకొంచెం మనం చూద్దాం ఏంటి కదా అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ గురించి ప్రపోజల్ అనేది మొట్టమొదట ఎప్పుడు వచ్చిందంటే 1950s. ఇది ఏదో ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ప్రపోజల్ 1950s నుంచే దీని గురించి డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఫస్ట్ టైం దీని గురించి మాట్లాడింది లా కమిషన్ ఆఫ్ ఇండియా 1950s దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఇన్ 1950s ఇట్ ప్రపోజ్డ్, mooted అంటే mooted the idea for the first time, suggested the idea for the first time to have idea of all India judicial services. తర్వాత ఏం జరిగిందో మనం ఒకసారి చూడండి. 1977లో మనకి ఏం జరిగిందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ వాజ్ అమెండెడ్. కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి ఆర్టికల్ 312ని అమెండ్ చేశారు. సో ఆర్టికల్ 312ని అమెండ్ చేసి దీనికి టు ప్రొవైడ్ ఫర్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు కొత్తగా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 1977లో అమెండ్మెంట్ జరిగిపోయింది. సో ఆర్టికల్ 312ని అమెండ్ చేసేసారు. సో ఇది ఇట్ ఆల్రెడీ అలౌస్ హ్యావింగ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. సో ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మనకి చీఫ్ జస్టిస్ కాన్ఫరెన్సెస్ రకరకాల సందర్భాల్లో జరిగాయి. 1961లోను, 1963లోను, 1965లోను. ఈ కాన్ఫరెన్సెస్లో కూడా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ని సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే లా కమిషన్ రిపోర్ట్స్, లా కమిషన్ రికమెండేషన్స్ పరంగా తీసుకున్నా సరే మనకి ఫస్ట్ లా కమిషన్, 8th, 11th అండ్ 116th వీటన్నిటిలో కూడా దే సజెస్టెడ్ క్రియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. అయితే ప్రతిసారి కూడా
అపోజిషన్ అనేది వచ్చింది. ఇంతమంది ఎన్నిసార్లు నేను సజెస్ట్ చేస్తున్నప్పటికీ అపోజిషన్ అనేది వస్తూనే వచ్చింది. మళ్ళీ 2012లో 2012లో అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేసింది. బిల్లు కూడా ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ కోసం బిల్లు కూడా రెడీ చేశారు. అండ్ అగైన్ ఇట్ వాజ్ డన్ అవే విత్, ఎందుకంటే అపోజిషన్ ఫ్రమ్ హైకోర్ట్స్. హైకోర్టు చీఫ్ జస్టిస్లు దీన్ని కంప్లీట్గా చాలామంది హైకోర్టు చీఫ్ జస్టిస్లు దీన్ని అపోజ్ చేశారు. దీనివల్ల మా రైట్స్ అనేవి ఇన్ఫ్రింజ్ అవుతాయని చెప్పి వాళ్ళు భావించారు. వీటిని క్రియేట్ చేయడం ద్వారా మాకు ఇబ్బందులు ఉంటాయని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల అప్పుడు ఆగిపోయారు. అప్పుడు ఆగిపోవడం అనేది జరిగిందనమాట. ఓకేనా, రైట్. అయితే ఈ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ యొక్క కథ ఏంటి అని అడిగితే ఏం చేస్తారంటే మనకి డిస్ట్రిక్ట్ జడ్జెస్ని రిక్రూట్ చేస్తారు. ఒకవేళ ఇది ఓకే అయిందనుకోండి, ఏం చేస్తారు, డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ జడ్జెస్ని విల్ బీ రిక్రూటెడ్ సెంట్రల్లీ జస్ట్ లైక్ ఆల్ ఇండియా సర్వీసెస్. అంటే మనకి సివిల్ సర్వీసెస్కి ఎలాగైతే రిక్రూట్మెంట్ జరుగుతుందో సెంట్రల్ లెవెల్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది వయా ఆల్ ఇండియా ఎగ్జామినేషన్. మన యూపీఎస్సీ ఎగ్జామ్ లాగా ఒక ఆల్ ఇండియా ఎగ్జామ్ కండక్ట్ చేసి వాటిని రిక్రూట్ చేసి తర్వాత డిఫరెంట్ స్టేట్స్కి అలొకేట్ చేస్తారు. ఇప్పుడు ఐఏఎస్లో ఐపీఎస్లో అలాగైతే రకరకాల స్టేట్స్కి అలొకేట్ చేస్తారో వీళ్ళని కూడా రిక్రూట్ చేశాక డిఫరెంట్ స్టేట్స్కి అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి జడ్జెస్ని అపాయింట్ చేయడము, అలొకేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనమ్మా, ఇది స్టోరీ. సో మొట్టమొదట మనకి 19th ఆర్టికల్ 312 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం మాట్లాడవచ్చు. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడవచ్చు. అలాగే లా కమిషన్ రిపోర్ట్స్ గురించి కూడా మనం మాట్లాడవచ్చు. అలాగే సుప్రీంకోర్టు కూడా వేరియస్ కేసెస్లో దీన్ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీకు 1995లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక రిట్ పిటిషన్లో ఏం చెప్పిందంటే ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇట్ డైరెక్టెడ్ యూనియన్ గవర్నమెంట్ టు సెటప్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్. సెటప్ చేయమని డైరెక్షన్ కూడా పాస్ చేసింది. ఎప్పుడు 1995లో. అయినప్పటికీ పని అవ్వలేదు. మరి 1997లో మరి సుప్రీంకోర్టు చెప్పింది కదా సెటప్ చేయమని. 1997లో ఏమైందంటే యూనియన్ గవర్నమెంట్ సబ్మిటెడ్ స్టేటస్ రిపోర్ట్. దానిపైన స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఎంతవరకు వచ్చిందని చెప్పేసి సుప్రీంకోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. కానీ పని ముందుకెళ్ళలేదు. తర్వాత 2009లో కూడా మన సిజేఐ, అప్పటి సిజేఐ కూడా హీ ఎండోర్స్డ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. దాన్ని ఓకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. 2014లో కూడా అప్పటి సిజేఐ కూడా దాన్ని సపోర్ట్ చేశారు. సో సుప్రీంకోర్టు సిజేఐలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టే డైరెక్ట్గా చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం, అపోజిషన్ ఏంటనేది కూడా మనం మాట్లాడదాము. దానికంటే ముందు అసలు ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అంటే అది తీసుకురావడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. జ్యుడిషియల్ సర్వీసెస్ తీసుకొస్తే ఉన్న అడ్వాంటేజ్ ఏంటి. ఒకటి ఇందాక మనం మాట్లాడుతున్నట్టు మెరిట్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఎఫిషియన్సీ అండ్ ఎఫికసీ పెరుగుతాయి. ఇంకా తెలివైన వాళ్ళు మనకి సిస్టంలోకి వస్తారు మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి. అండ్ మెరిట్ బేస్డ్ టెస్ట్ పెట్టి వెళ్తుంది కాబట్టి ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ మెథడ్ అవుతుంది. అది ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలా వచ్చారని చెప్తే మనకి క్లియర్గా చెప్పొచ్చు. మెరిట్ బేస్డ్ టెస్ట్ రాసి వచ్చారు అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ పెండెన్సీ ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ పెడుతూ ఉంటారు కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ఎగ్జామ్ ద్వారా వేకెన్సీస్ అని ఫిల్ అయిపోతాయి. సో పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేది పోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు ఎగ్జామ్ పెట్టి మనం యూపీఎస్సీ ఎలా అయితే పెడుతుందో సివిల్ సర్వీసెస్కి ఎగ్జామ్ పెట్టి సీట్స్ ఫిలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది కాబట్టి కరప్షన్ అనేది తగ్గుతుంది. నెపోటిజం, ఈ అపాయింట్మెంట్స్ విషయంలో జరిగే నెపోటిజము, ఫేవరెటిజము ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఓకే, అండ్ మెరిట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే సోషల్ ఇంక్లూజన్ కూడా దీనివల్ల జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టేటప్పుడు మనకి ఎస్సీస్కి, ఎస్టీస్కి, ఉమెన్కి వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ సిస్టమేటిక్గా జరుగుతాయి కాబట్టి పబ్లిక్ ఫెయిత్
పబ్లిక్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ ఆబ్వియస్గా పెరుగుతుంది. పబ్లిక్ ఫెయిత్ ఇన్ జ్యుడిషియరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ యూ ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దీనికి సపోర్టివ్గానే ఉంది. అయితే ఎగ్నెస్ట్ ఏంటి, వద్దని ఎందుకు అంటున్నారు, ఎవరు అంటున్నారు అనేది కూడా మనం చూడాలి. ఇది తీసుకొస్తే వచ్చే ఇష్యూస్ ఏంటి, ఎందుకు ఎవరు అపోజ్ చేస్తున్నారు అనేది కూడా మనం గమనించాలి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఇష్యూ ఆఫ్ లోకల్ లాస్. మీరు సెంట్రల్ లెవెల్లో రిక్రూట్ చేస్తారు కదా, లోకల్ లాస్ డిఫరెన్సెస్ అంటే రాష్ట్రాలకి చిన్న చిన్న లోకల్ లాస్లో కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. మనకి జనరల్ లాస్ కామన్, కొన్ని లోకల్ లాస్లో డిఫరెన్సెస్ ఉంటాయి. మరి వేరే రాష్ట్రం వాడు ఇక్కడికి వచ్చి పనిచేస్తే, ఇప్పుడు చూడండి ఐఏఎస్ ఐపీఎస్ అనుకోండి, ఎక్కడ వాళ్ళో ఎక్కడికో వచ్చి పనిచేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా లాంగ్వేజ్ ఇష్యూస్, లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. సిమిలర్గా ఇక్కడ కూడా వస్తాయి లోకల్ లాస్. అంటే ఇప్పుడు మణిపూర్ అతను వచ్చి ఆంధ్రాలో పనిచేసాడు అనుకోండి, లాంగ్వేజ్ ఇష్యూస్, ఎట్లాంటి డిఫరెన్సెస్, లాంగ్వేజ్ అండ్ డైలెక్ట్, వాళ్ళ యొక్క యాసలు ఇవన్నీ కూడా వేరీగా ఉంటాయి. ఇవి క్వైట్ కామన్, మనకి అన్నిటికీ ఉండే ఇష్యూ అది. అండ్ హైకోర్ట్స్ ఆర్ అపోజిట్. హైకోర్ట్స్ ఎస్పెషలీ 9 హైకోర్ట్స్ ఆర్ ఎగెనిస్ట్ ఇట్. సో వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. మళ్ళీ సెంటర్కి స్టేట్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావచ్చు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ ఎలకేట్ చేస్తున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎలకేట్ చేయడాలు, అటు పంపడాలు. సో సెంటర్కి హ్యాండ్ వచ్చేస్తుంది. ఈ ట్రాన్స్ఫర్స్ వీటన్నిటిలో కూడా హ్యాండ్ వచ్చేసే అవకాశం అనేది రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటంటే లీగల్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో బాగాలేదు. అట్ దిస్ పాయింట్ లీగల్ ఎడ్యుకేషన్ ఈజ్ సబ్పార్, అంటే అవసరమైనంత లేదు. సో ఇలాంటి ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ కోచింగ్ సెంటర్స్, కోచింగ్ ఇండస్ట్రీ అనేది పికప్ అవుతుంది. ఈ ఎగ్జామ్కి మేము కోచింగ్ ఇస్తామని చెప్పి కోచింగ్ సెంటర్స్ ఇట్ బికమ్స్ కమర్షియల్. సో కమర్షియలైజ్ అయిపోయి, అంటే యూపీఎస్సీ ఎలాగైతే కమర్షియలైజ్ అయిపోయిందో, సో కమర్షియలైజ్ అయిపోయే అవకాశం అనేది కూడా మనకి దీనివల్ల ఉంది. ఓకేనా? సో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైకోర్టు మీరు తీసుకుంటే, హైకోర్టులో అట్ దిస్ పాయింట్ వన్ థర్డ్ మాత్రమే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి తీసుకుంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి వాళ్ళు రిక్రూట్ చేసేది 1/3 మాత్రమే. సో రిమైనింగ్ 2/3 వాళ్ళు ఎక్కడి నుంచి అంటే దే టేక్ ఫ్రమ్ బార్. అంటే బార్ అంటే ఏంటి, మనకి లాయర్స్ అసోసియేషన్ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి తీసుకుంటారు జడ్జెస్ని. 1/3 మాత్రమే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రమోషన్ ద్వారా వస్తారనమాట. ఇప్పుడు ఈ ఎగ్జామ్ పెడితే ఈ బార్ నుంచి వచ్చే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనేది మరి ఉండదు. సో మొత్తం అంతా కింద నుంచే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ప్రమోషన్స్ రూపంలో ఇవ్వాల్సి వస్తుందేమో అనేది అనదర్ క్వశ్చన్. సో దానివల్ల మా రైట్స్ పోతాయి. ఆల్రెడీ ఎప్పటి నుంచో బార్లో ఉన్న వాళ్ళు, హైకోర్టు జడ్జిలు అవ్వాలనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి అవకాశాలు పోతాయేమో అన్న భయం కూడా వాళ్ళకి ఉంది. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని భయాలన్నమాట. సో ఈ భయాలన్నిటి వల్ల కొంతమంది దీన్ని అపోజ్ చేస్తున్నారు. హైకోర్ట్స్ ఎస్పెషల్లీ హైకోర్ట్స్ అపోజ్ చేస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు కూడా అపోజ్ చేస్తున్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫైనల్గా ఏమవుతుంది అనేది మనం చూడాలి. ప్రెసిడెంట్ గారు అయితే షీ కాల్స్ ఫర్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. రీసెంట్గా అర్జెంటీనాలో ఎలక్షన్స్ జరిగితే ఒక గొప్ప వ్యక్తి, ఒక వెరైటీ వ్యక్తి అక్కడ ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. సో ఆయన పేరే జేవియర్ మిలీ. సో జేవియర్ మిలీ చాలా వెరైటీ వ్యక్తి, చాలా యునీక్ క్యాండిడేట్. ఆయన అర్జెంటీనా ఎకానమీకి ఉన్న సమస్యలన్నిటినీ నేను సాల్వ్ చేస్తానని చెప్పంటున్నారు. దానికోసం ఆయన డాలరైజేషన్ని ప్రపోజ్ చేస్తున్నారు. సో ఏంటి ఈయన రాడికల్ పాలసీ, ఈయన చెప్తోంది ఏంటి, ఈయన కథాకమం ఇష్యూ ఏంటి అనేది మనం ఇవాళ ఈ ఆర్టికల్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీకు 3 కీవర్డ్స్ పైన అవగాహన కల్పిస్తాను. మొట్టమొదటిది లిబర్టేరియన్. మొట్టమొదటి పదం ఏంటమ్మా మీకు తెలుసుకోవాల్సింది, లిబర్టేరియన్ అంటే అర్థం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. రెండవది అనార్కో క్యాపిటలిజం, ఎనార్కో క్యాపిటలిస్ట్ లేదా ఎనార్కో క్యాపిటలిజం. మూడవది డాలరైజేషన్. యూ విల్ అండర్స్టాండ్ అబౌట్ దీస్ 3 కీవర్డ్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఆర్టికల్. ఇందులో ఈ 2 పదాలు, మొదటి 2 పదాలు లిబర్టేరియన్ మరియు ఎనార్కో క్యాపిటలిస్ట్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 ఎవరికి వర్తిస్తాయి? జేవియర్ మిలీకి వర్తిస్తాయి. తనని తాను అతను అలా అభివర్ణించుకున్నాడు. సెల్ఫ్ ప్రొక్లమేషన్ అంటాం, సెల్ఫ్ ప్రొక్లమేషన్. సో తనని తాను లిబర్టేరియన్గాను
అనార్కో క్యాపిటలిస్ట్గాను మిలీ అభివర్ణించుకున్నారు. అయితే లిబర్టేరియన్ అంటే మీనింగ్ ఏంటి, అనార్కో క్యాపిటలిజం అంటే మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాము. తర్వాత ఆయన ప్రపోజ్ చేస్తున్న డాలరైజేషన్ ఏంటి, ఈ డాలరైజేషన్ చేయడం వల్ల అర్జెంటీనా ఎకానమీ ప్రజెంట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ నుంచి ఏ రకంగా బయట పడుతుందని ఆయన భావిస్తున్నారు అనేది కూడా మనం మాట్లాడదాం. ఓకేనా. సో మొదటిది లెట్స్ టాక్ అబౌట్ లిబర్టేరియన్. సో తనను తాను లిబర్టేరియన్ అనుకుంటున్నారు ఆయన. అసలు లిబర్టేరియన్ అంటే మీనింగ్ ఏంటమ్మా, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లిబర్టేరియన్ లేదా లిబర్టేరియనిజం అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక పొలిటికల్ ఫిలాసఫీ. ఈ పొలిటికల్ ఫిలాసఫీలో దేర్ ఈజ్ ప్రైమసీ లేదా ఇంపార్టెన్స్ గివెన్ టు ఇండివిజువల్. ఒక ఇండివిజువల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇండివిజువల్ లిబర్టీకి మ్యాక్సిమం ఇంపార్టెన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రజల యొక్క రైట్స్ చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్ లిబర్టీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని భావించడమే లిబర్టేరియనిజం. ఒక లిబర్టేరియనిజం ఏమనుకుంటారంటే ప్రతి ఇండివిజువల్కి కూడా సర్టెన్ రైట్స్, న్యాచురల్ రైట్స్, అది గాడ్ గివెన్ రైట్స్ ఉంటాయి. లైక్ యువర్ రైట్ టు లైఫ్ తీసుకోండి, రైట్ టు లిబర్టీ తీసుకోండి, లేదా రైట్ టు ప్రాపర్టీ తీసుకోండి, లేదా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తీసుకోండి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ తీసుకోండి, లేదా ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ తీసుకోండి. రకరకాల రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఏ సొసైటీ ఈజ్ టు గివ్ ద ఇండివిజువల్ ద రైట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ రైట్స్ అన్నీ అతనికి ఖచ్చితంగా ఉండాలి. మరి గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి అకార్డింగ్ టు లిబర్టేరియన్స్? గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ప్రొటెక్ట్ దీస్ రైట్స్. గవర్నమెంట్ యొక్క ఫంక్షన్ ఏంటి? టు ప్రొటెక్ట్ దీస్ ఇండివిజువల్ రైట్స్. ప్రజల యొక్క హక్కుల్ని కాపాడడమే ప్రభుత్వం యొక్క ప్రధానమైన బాధ్యత, ప్రధానమైన పర్పస్. అంతేగాని గవర్నమెంట్కి వేరే పర్పస్ పెద్దగా లేదు. ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ గవర్నమెంట్ యొక్క ఫంక్షన్స్ ఏమైపోవాలి? లిమిట్ అయిపోవాలి. సో గవర్నమెంట్స్ యొక్క రోల్ ఏదైతే ఉందో, గవర్నమెంట్స్ రోల్ షుడ్ బి లిమిటెడ్ లేదా మినిమల్. ఇన్ ఏ వే లిబర్టేరియనిజం సపోర్ట్స్ మినిమల్ స్టేట్. స్టేట్ యొక్క పని ప్రజలని కాపాడడం మాత్రమే. ఇప్పుడు రైట్ టు లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒకరి ప్రణాళికలు ఈజీగా తీసేయకుండా ప్రభుత్వం రూల్ బేస్డ్ సొసైటీ క్రియేట్ చేస్తుంది, లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ చేసి కాపాడుతుంది. అలాగే విదేశాల నుంచి మన మీద దాడులు జరగకుండా డిఫెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో డిఫెన్స్, లా అండ్ ఆర్డర్. అలాగే ప్రాపర్టీ పరమైన తగాదాలు లేకుండా ఒక రూల్ ప్రకారం ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రాపర్టీకి సంబంధించిన అంశాలు చేరేలాగా లా మెయింటైన్ చేస్తుంది. వీటిని మెయింటైన్ చేయడమే గవర్నమెంట్ యొక్క పని. అయితే మరి గవర్నమెంట్ పని ఎక్కడైనా అంతే కదా సార్ అని మీరు అనొచ్చు. కాదు. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే వెల్ఫేర్ కూడా నా పనే, ప్రజల భవిష్యత్తుని మార్చడం నా పనే, ప్రజలను బాగు చేయడం నా పని అని ప్రభుత్వాలు ఫీల్ అవుతున్నాయి. ఈయన అంటాడు, లిబర్టేరియన్స్ ఏమంటారంటే అదంతా మన పని కాదు, మన పని ప్రజల హక్కుల్ని పరిరక్షించడం మాత్రమే, హక్కులని కాపాడడం మాత్రమే. అది మాత్రమే ప్రభుత్వం యొక్క రోల్. సో ఇన్ ఏ వే గవర్నమెంట్ యొక్క రోలు చాలా లిమిటెడ్గా ఉండాలి అని భావించే వ్యక్తి మిలీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈయన తనని తాను ఇంకా ఏమనుకున్నాడు, తనని తాను హీ ఆల్సో ఇంకా ఏ రకంగా అభివర్ణించుకుంటారంటే అనార్కో క్యాపిటలిస్ట్గా తనని తాను అభివర్ణించుకున్నారు. అనార్కో క్యాపిటలిజం. అసలు అనార్కీ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ అనార్కీ? అనార్కీ అంటే లాలెస్నెస్, ల్యాక్ ఆఫ్ ఆర్డర్. ఆర్డరు, లా లేకపోవడాన్ని మనం అనార్కీ అంటాం. ల్యాక్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ అనార్కీ. అసలు ఎటువంటి గవర్నమెంటే లేకపోవడం. సో యూ కెన్ సే అనార్కో క్యాపిటలిజం అనేది ఒక ఎక్స్ట్రీమ్ వ్యూ. యూ కెన్ సే దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వ్యూ ఆఫ్ లిబర్టేరియనిజం అనుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్న లిబర్టేరియనిజం యొక్క ఎక్స్ట్రీమ్ ఆస్పెక్ట్గా మనం తీసుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ లిబర్టేరియనిజం అని చెప్పి తీసుకోవచ్చు. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ రూల్ ఇంకా తగ్గిపోవడం. లిబర్టేరియనిజంలోనే ప్రభుత్వం యొక్క రోల్ తగ్గిపోవాలనుకుంటున్నాం. అనార్కో క్యాపిటలిజం అనేసరికి మనకి గవర్నమెంట్ రూల్ ఇంకా 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 కంప్లీట్గా తగ్గిపోయి అసలు బేర్ మినిమం కంటే అసలు రోల్స్ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడటం. సో ఈ అనార్కో క్యాపిటలిజం అనే పదం ఎవరు కాయిన్ చేశారంటే ముర్రే, ఏ పర్సన్ బై నేమ్ ముర్రే రోత్బర్డ్. ఈయన
అర్జెంటీనా, ఈయన ఒక లీడింగ్ ఫిగర్ ఇన్ అమెరికన్ లిబర్టేరియన్ మూమెంట్. ఈయన హీ కాయిన్డ్ దిస్ వర్డ్ కాల్డ్ ఎనార్కో క్యాపిటలిజం అనమాట. సో ఈయన ఏమన్నారంటే హీ ఎన్విజన్డ్ ఏ కాంట్రాక్చువల్ సొసైటీ. ఒక కాంట్రాక్చువల్ సొసైటీని ఆయన ఎన్విజన్ చేశారు. అంటే సొసైటీ ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ పీపుల్ మధ్య కాంట్రాక్ట్స్ లాగా. కాంట్రాక్చువల్ సొసైటీ ఇన్ విచ్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్, చాలా జాగ్రత్తగా వినండి అది, ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ప్రొడక్షన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ గుడ్స్ అండ్ సర్వీసెస్. జనరల్గా స్టేట్ టేకప్ చేసే సర్వీసెస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఇవన్నీ ప్రధానంగా ప్రతి దేశంలో స్టేట్ ఈ రోల్ తీసుకుంటూ ఉంటుంది. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఇట్లాంటివి కూడా, ఇలాంటివి కూడా ఇంక్లూడింగ్ దీస్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ వుడ్ బి కండక్టెడ్ వయా వాలంటరీ అగ్రిమెంట్స్. వాలంటరీ అగ్రిమెంట్స్ ద్వారా ఇవన్నీ కండక్ట్ చేయబడతాయి. వీటిని మనం కాంట్రాక్ట్స్ అంటాం. అంటే అసలు గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్, జస్టిస్ డెలివరీ కూడా, జడ్జిలు, జస్టిస్ డెలివరీ, పోలీస్ వ్యవస్థ, ఎడ్యుకేషన్, హెల్త్ అన్నీ కూడా ఒక రకంగా ప్రైవేటైజ్ చేసేయడం. ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ సెక్టార్ ఉండడం. సింపుల్గా చెప్పాలంటే దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? ఎవ్రీథింగ్ ప్రైవేట్. గవర్నమెంట్ యొక్క రోల్ అనేది కంప్లీట్గా జీరో చేసేయడం. లా అండ్ ఆర్డర్ కూడా ప్రైవేట్, డిఫెన్స్ కూడా ప్రైవేట్, అండ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్, హెల్త్ ప్రైవేట్, మొత్తం ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అసలు ఇన్వాల్వే కాకుండా. గవర్నమెంట్ హ్యాస్ నో మోనోపోలీ ఆన్ ఎనీథింగ్. ఇప్పుడు ఈరోజు పోలీస్ వ్యవస్థ పైన గవర్నమెంట్కి మోనోపోలీ ఉంది, ఇలాంటి సిస్టంలో ఉండదు. సో ప్రజలకి అగైన్ అన్నింటిలో కూడా ఫ్రీ మార్కెట్ విధానమే నడుస్తుంది, మార్కెట్ ఫండమెంటలిజం నడుస్తుంది. సో ప్రతి దాంట్లో కూడా ప్రజలకి చాయిస్లు ఉంటాయి. ఇప్పుడు నీకు కేసు ఉంది, ఇద్దరి మధ్య తగాదా ఉంది, సో నీకు రకరకాల జస్టిస్ డెలివరీ సిస్టమ్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. నీకు నచ్చిన చోటుకి వెళ్తావు, వాళ్ళని కేసు పరిష్కరించమని అంటావు, వాళ్ళు డబ్బులు కట్టేస్తావు, వాళ్ళు రెండు వైపులా వినేసి వాళ్ళు కేసు పరిష్కరిస్తారు. తర్వాత నువ్వు వాలంటరీగా మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందనేసి వచ్చేస్తావు. ఓడిపోయినాడు గెలిచినాడు కూడా ఈ షుడ్ బి హ్యాపీ విత్ ఇట్. అలాంటి సిస్టమ్ ఇది యాక్చువల్గా రియల్ లైఫ్లో ఉందంటే లేదు, కానీ జస్టిస్ డెలివరీ సిస్టంలో కూడా ప్రైవేటైజ్ అయిపోవాలి. మొత్తం అసలు ఎక్కడ కూడా గవర్నమెంట్ రోల్ అని ఉండకూడదు. అంటే కంప్లీట్గా అన్ని ఆస్పెక్ట్స్లో గవర్నమెంట్ రోల్ జీరో చేసేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇలాంటి వ్యూస్ ఉన్న వ్యక్తి ఈరోజు అర్జెంటీనా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. ఈయన అర్జెంటీనా ఎకానమీని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తాను అని చెప్పి అంటున్నాడు. మరి ఆయన చేయగలుగుతాడా లేదా? దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం ఏంటి? డాలరైజేషన్. హీ సేయింగ్ డాలరైజేషన్ ద్వారా అర్జెంటీనా ఎకానమీ యొక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని చెప్పి ఆయన అంటున్నారు. అసలు డాలరైజేషన్ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? డాలరైజేషన్ అంటే అర్థం ఏంటి? అసలు అర్జెంటీనా ఎకానమీ నేను ప్రాబ్లం నుంచి బయటపడేస్తా అంటున్నాడు కదా, అర్జెంటీనా ఎకానమీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి? మేజర్ ప్రాబ్లం ఈజ్ వెరీ హై ఇన్ఫ్లేషన్. చాలా ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉండడం అనేది అర్జెంటీనా ఎకానమీ ఫేస్ చేస్తున్న అతి పెద్ద ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ 100% పైన ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. అంటే లాస్ట్ ఇయర్కి ధరలు చూస్తే డబల్ అయిపోయాయి, కంప్లీట్గా డబల్ అయిపోయాయి. అర్థమైందా? ఇలాంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అర్జెంటీనాలో ఈ ఎకానమిక్ వోస్కి కారణం ఏంటి, ఇన్ఫ్లేషన్ ఎంతగా వచ్చేయడానికి కారణం ఏంటి అని మీరు గమనిస్తే ఏమైందంటే అర్జెంటీనాలో మనీ సప్లై అనేది చాలా ఎక్కువగా ఉండండి. ఇట్ ఈజ్ మచ్ మోర్ దాన్ ఎకనామిక్ అవుట్పుట్. ఆ దేశంలో ప్రొడ్యూస్ అవుతున్న గుడ్స్ అండ్ సర్వీసెస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మనీ సప్లై సిస్టంలో ఉంది. ఎందుకు మనీ సప్లై ఎక్కువగా ఉంది అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేసేసింది. సెంట్రల్ బ్యాంక్ ప్రింటెడ్ ఎక్సెస్ కరెన్సీ. ఎందుకు సెంట్రల్ బ్యాంక్ ప్రింట్ చేసింది? గవర్నమెంట్ ఆస్క్డ్ సెంట్రల్ బ్యాంక్ టు ప్రింట్ కరెన్సీ. ఎందుకు? టు ఫండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం కోసం,
ఫండ్ చేయడం కోసం ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు కరెన్సీని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. దానివల్ల సిస్టంలో మనీ సప్లై బాగా పెరిగిపోయింది. సో ప్రభుత్వం ప్రింట్ చేస్తుంది, ఏదో ఒక స్కీమ్ రూపంలో ప్రజల చేతిలో డబ్బులు పెట్టేస్తుంది. కానీ సిస్టంలో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ పెరగలేదు. సో సేమ్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి మోర్ అమౌంట్ ఆఫ్ మనీ ఇప్పుడు చేస్తుంది. మీరు ఒకసారి గమనించండి అమ్మా. ఒక దేశంలో, ఇది సొసైటీ, ఒక ఇండియన్ ఎకానమీ అనుకోండి, దీంట్లో ఒక 9 గుడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి. జస్ట్ ఫర్ యువర్ ఇమాజినేషన్ అనుకోండి, అండర్స్టాండింగ్ అనుకోండి. వీటిని కొంత మనీ చేస్తుంది. సో డిమాండ్ అండ్ సప్లై బట్టే కదమ్మా ధరలు ఆధారపడతాయి. లెట్స్ సే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ, సిస్టంలో అందరి చేతుల్లో ఉన్న ఇంత అమౌంట్ ఆఫ్ మనీతో ఈ వస్తువులు మరియు సేవలు మనం కొనడానికి వెళ్తున్నాం. దాన్ని బట్టి ఈ డిమాండ్, ఈ సప్లై బట్టి కొంత ధర ఫిక్స్ అవుతుంది. అలా కాకుండా ఈ ఈ ఈ సిస్టంలో ఉన్న గుడ్స్ అండ్ సర్వీసెస్ అలాగే ఉండి ప్రజల చేతిలో ఉన్న డబ్బు పెరిగిపోయింది అనుకోండి, ప్రజల చేతిలో ఉన్న డబ్బు బాగా పెరిగిపోయింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్ ద మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్ బాగా 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 విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సప్లైస్ ఏముంది? డిమాండ్ పెరిగిపోయింది. ప్రజల చేతిలో డబ్బులు, డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ పెరిగి సప్లైస్ ఏమున్నప్పుడు ఏమవుతుందమ్మా? ప్రైసెస్ అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. అర్జెంటీనాలో జరిగింది ఇది. అందుకనే ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు ఎక్సెసివ్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్సే వస్తాయి. కరెన్సీ ప్రింటింగ్ ఎక్కువగా చేయడం వల్ల ప్రాబ్లమే తప్పితే మంచి జరగదు. అర్జెంటీనాలో అందుకే ఎక్సెస్ కరెన్సీ ప్రింటింగ్ వల్ల వెరీ హై ఇన్ఫ్లేషన్ అనేది ఉంది. సో ఇవంతా చేయడం వల్ల ఏమైందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి, ధరలు పెరిగిపోయి ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. సో దానికి ఈయన ఇస్తానంటున్న సొల్యూషన్ ఏంటి? డాలరైజేషన్. డాలరైజేషన్ ద్వారా నేను సొల్యూషన్ ఇస్తానంటున్నారు. డాలరైజేషన్తో పాటు ఆయన ఇంకో సొల్యూషన్ కూడా చెప్పారు. 2 సొల్యూషన్స్ చెప్తున్నారు. మొదటిది కట్ గవర్నమెంట్ స్పెండింగ్. ఎక్సెసివ్ స్పెండింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ అనేది కట్ చేసేయాలి. పూర్తిగా ప్రభుత్వం గవర్నమెంట్ స్పెండింగ్ని కట్ చేసుకోవడం అనేది మొదటి ఆస్పెక్ట్ అయితే, ఏ సెక్టార్స్లో గవర్నమెంట్ అవసరం లేదో వాటన్నిటి గురించి గవర్నమెంట్ ఎగ్జిట్ అయిపోతుందని కూడా ఆయన చెప్పేశారు. రెండవది ఆయన చెప్పింది డాలరైజేషన్. డాలరైజేషన్ అంటే ఏంటో మీకు ఇప్పటికీ చెప్పలేదు. డాలరైజేషన్ అంటే అర్జెంటీనా డొమెస్టిక్ కరెన్సీని కంప్లీట్గా డిస్బ్యాండ్ చేసేసి యుఎస్ డాలర్ని అర్జెంటీనా కరెన్సీగా మార్చేసుకోవడం. షిఫ్ట్ టు యుఎస్ డాలర్. యుఎస్ డాలర్నే కంప్లీట్గా వాళ్ళు కరెన్సీగా వాడుకోవడము, యుఎస్ డాలర్నే అఫీషియల్ కరెన్సీగా యూజ్ చేయడము అని అర్థం. అయితే మీరు అడగొచ్చు, అమెరికా యుఎస్ డాలర్ని వీళ్ళు ఎలా వాడేస్తారు, అఫీషియల్ కరెన్సీగా వాడేస్తారు అంటే? ఇక్కడ అఫీషియల్ కరెన్సీగా వాడడం అంటే ట్రాన్సాక్షన్స్ కన్నిటికీ డాలర్స్ని వాడతారు. కానీ ఇప్పుడు డాలర్ని వీళ్ళు ప్రింట్ చేయగలరా? చేయలేరు. డాలర్ పైన మోనోపోలీ ఎవరికి ఉంటుంది? అమెరికాకి మాత్రమే ఉంటుంది. సో వీళ్ళకి కంట్రోల్ ఉంటుందా డాలర్ పైన? ఉండదు. మనీ సప్లైని కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళ ఓన్ కరెన్సీ అనుకోండి, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్కి చెప్పి ప్రింటింగ్ చేయమని చెప్తారు, పెంచమని చెప్తారు. అమెరికన్ కరెన్సీ పైన వీళ్ళకి ఏం హక్కు ఉంటుంది? ఏ హక్కు ఉండదు. సో మనీ సప్లై పెంచలేరు, తగ్గించలేరు, వడ్డీ రేట్లను కూడా వీరు ఏమీ కంట్రోల్ చేయలేరు. సో మానిటరీ పాలసీ అనే కాన్సెప్టే ఉండదు. ఇప్పుడు ఇండియాలో మనకి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్లు పెంచడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మనీ సప్లై తగ్గించే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ అమెరికాలో, ఇప్పుడు అర్జెంటీనాలో నువ్వు డాలర్ని అఫీషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేస్తే యూ విల్ లూజ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యువర్ మానిటరీ పాలసీ. ఆయన ఏమంటున్నారంటే యుఎస్ డాలర్ని మనం అఫీషియల్ కరెన్సీగా మార్చేద్దాము, దానివల్ల ఏమవుతుందంటే దే విల్ కంప్లీట్గా గివ్ అప్ their ability to control its monetary policy. మానిటరీ పాలసీని కంట్రోల్ చేసే ఎబిలిటీనే కంప్లీట్గా వాళ్ళు కోల్పోతారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇన్ అదర్ వర్డ్స్ మీరు ఎలా తీసుకుంటే, దెర్ విల్ బి నో అథారిటీ ఇన్ అర్జెంటీనా కెన్ ప్రింట్. యుఎస్ డాలర్ని ప్రింట్ చేయగలుగుతుందా? క్యాన్ ప్రింట్ కరెన్సీ. ఎవరు ప్రింట్ చేయలేరు. ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా వాళ్ళు మార్చలేని పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకు? ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని ఆయన భావిస్తున్నారు? సరే, డాలర్ కింద మార్చేస్తారు, దానివల్ల మనకి కంప్లీట్గా కంట్రోల్ అనేది పోతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అనేది కదా మనకి కావాలి. ఉపయోగం ఏంటి అంటే ఆయన ఏమంటున్నారంటే, ఒకటి, దీనివల్ల ప్రైస్ స్టెబిలిటీ అనేది వస్తుంది.
అర్జెంటీనాలో ఇమీడియట్గా ప్రైస్ స్టెబిలిటీ అనేది వస్తుంది అంటారు. ఎందుకు ప్రైస్ స్టెబిలిటీ వస్తుంది? డాలర్ అనేది ది మోస్ట్ డిఫాల్ట్ కరెన్సీ కదా, ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసే కరెన్సీ డాలర్. అమెరికా అంటే ఇష్టం లేని కంట్రీలు కూడా డాలర్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో డాలర్ వాల్యూ అనేది స్టేబుల్, ఇది స్టేబుల్, నాట్ ఈజీలీ ఆల్టర్డ్. తన వాల్యూ అనేది ఊరికే పడిపోదు. మరి కరెన్సీ వాల్యూ ఊరికే పడిపోదు కాబట్టి ఇన్ఫ్లేషన్ అదుపులోకి వస్తుంది అని ఆయన యొక్క ఉద్దేశం. అయితే మీరు అడగొచ్చు, సార్ అర్జెంటీనా లాంటి కంట్రీ డాలర్ వైపు షిఫ్ట్ అయిపోతే మరి డాలర్ ఓవరాల్ సప్లై డిమాండ్ మీద అది ఎఫెక్ట్ చూపించవచ్చు కదా అని. చూపించవచ్చు, కానీ అమెరికన్ యుఎస్ జీడిపి అంతా $25 trillion. అర్జెంటీనా జీడిపి అంతా జస్ట్ $630 billion. సో అర్జెంటీనా జీడిపి చాలా చిన్నది కంపేర్ టు యుఎస్. సో అర్జెంటీనా లాంటి కంట్రీ మొత్తం డాలర్కి షిఫ్ట్ అయిపోయినా, డాలర్కి ఎక్సెస్ డిమాండ్ వచ్చినా అది పెద్దగా ఓవరాల్గా పెద్ద ఫరక్ పడదు, పెద్ద ప్రాబ్లం రాదు, డాలర్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఇంకొకటి ఏంటి అంటే ప్రైస్ స్టెబిలిటీ, ఎందుకంటే అది డాలర్ అనేది స్టేబుల్ కరెన్సీ కాబట్టి. ఇంకో పాయింట్ ఏంటి అంటే మనకి అర్జెంటీనాలో బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇట్ విల్ బి ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ ఓన్ కరెన్సీలో డీల్ చేసినప్పుడు వాళ్ళకి భయం, రేపు పొద్దున కరెన్సీ ఎంత పడిపోతుందో ఏంటో, ఇప్పుడు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. సో కరెన్సీ మొత్తం డాలర్లోకి వెళ్ళిపోయేసరికి బిజినెసెస్కి కూడా ఇన్ఫ్లేషన్ వరీస్ మరి ఉండవు, అంతా డాలర్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎంత డిమాండ్ ఉంది, ఏం చేయాలి అనేది వాళ్ళు ఈజీగా చేసుకుంటారు. అండ్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ టు ట్రేడ్. దే కెన్ ట్రేడ్ ఈజీలీ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో వాళ్ళు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఎందుకని? డాలరే కదా కరెన్సీ. వీళ్ళ కరెన్సీని వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పడం, మీ అర్జెంటీనా కరెన్సీ మాకు యాక్సెప్టబుల్ కాదు అనే ప్రాబ్లమే ఉండదు. వాళ్ళు డాలరే వాడతారు కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ దేశంతోనైనా సరే వీళ్ళు హ్యాపీగా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. వాళ్ళ ప్లానింగ్, ప్రొడక్షన్, కన్జంప్షన్ అన్నీ కూడా మచ్ గ్రేటర్ క్లారిటీ మరియు సర్టెనిటీతో వాళ్ళు చేసుకునే అవకాశం అనేది వస్తుంది. ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం నుంచి వెంటనే వాళ్ళు బయటపడే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అసలు ఈ వ్యవస్థని మార్చడానికి ఆ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ఈ రెండు కూడా విల్ బీ ఇన్కేపబుల్. ఎందుకంటే వాళ్ళ చేతిలో పవర్ ఇప్పుడు లేదు. ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ అర్జెంటీనా గవర్నమెంట్లో పొలిటీషియన్స్కి బుర్ర లేకపోవడం, సెంట్రల్ బ్యాంక్ని డీల్ చేస్తున్న వాళ్ళు ఇన్కేపబుల్ పీపుల్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. వాళ్ళకి చేత కాదు మానిటరీ పాలసీ, ఈ పొలిటీషియన్స్కి రన్ చేయడం చేత కాదు, ఎకానమీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. అలాంటి వాళ్ళ చేతిలో ఎకానమీ ఉంటే దరిద్రం అవుతుంది. కరెన్సీని డాలర్ కింద మార్చేస్తే మనకి కంట్రోలే ఉండదు. కంట్రోల్ ఉంటే కదా ప్రాబ్లమ్స్. ఆ కంట్రోలే తీసేస్తే ఏ సమస్య కూడా ఉండదు. కాబట్టి అసలు నో ఇన్ఫ్లుయెన్స్, ఇన్కేపబుల్ కాబట్టి నో ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ చేతిలో లేదుగా. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు, కెలకాల్సిన అవసరం అనేది ఉండదు. అర్థమవుతుందమ్మా? సో డొమెస్టిక్ కరెన్సీని వీళ్ళు ప్రింట్ చేయలేరు. అండ్ రెండోది, ఫెడరల్ రిజర్వ్ ఏదైతే ఉందో వాళ్ళు అర్జెంటీనా బేస్ చేసుకుని వాళ్ళ ఓన్ పాలసీని మార్చరు. అమెరికన్ ఎకనామిక్ కండిషన్స్ని బట్టి వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళు వెళ్తారు, దాని ప్రకారం వీళ్ళు ఫాలో అయిపోతారు. అంతేగాని ఇప్పుడు ఈ ఎలక్షన్ల కోసం, పాపులిజం కోసం ఇక్కడ ఏమంటున్నారంటే ఎలక్షన్స్లో పాపులిస్ట్ పాలసీస్ అంటే ప్రజాకర్షక పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పాపులిస్ట్ పాలసీస్ కోసం డబ్బులు ఎక్కువ అవసరం, ఈ పాపులిజం కోసం ఫండ్స్ ఎక్కువ అవసరం అవుతున్నాయి. ఫండ్స్ అవసరం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్స్ కోసం ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వాలు. అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ పాపులిస్ట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫండ్స్ కోసం కరెన్సీ ప్రింట్ చేసే అవకాశమే లేదు, వాళ్ళ కంట్రోలే లేదు. కాబట్టి దారిలోకి వస్తారనేది ఆయన యొక్క ఉద్దేశం. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది వచ్చే అవకాశమే ఇకపై ఉండదు. అంటే ఈ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయని ఆయన యొక్క ఉద్దేశం అనమాట. సో వీ హ్యావ్ టు సీ ఇది ఎంతవరకు జరుగుతుంది, జరగదు అనేది మనకు తెలీదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద లాజిక్ బిహైండ్ గోయింగ్ ఫర్ డాలరైజేషన్. దాంతోపాటు ఆయన చెప్తున్న లిబర్టేరియనిజం మరియు ఎనార్కో క్యాపిటలిజం అంటే ఏంటో కూడా మీకు చెప్పాను. అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. టేక్ కేర్. సో లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. బిల్ బార్స్ కోర్ట్స్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇంటూ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మినిస్టర్స్ ప్రెసిడెంట్. ఏ బిల్? ది ప్రపోజ్డ్ భారతీయ సాక్ష్య బిల్ అండ్ ఎవిడెన్స్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రీప్లేస్ చేస్తున్న భారతీయ సాక్ష్య బిల్ ఏదైతే ఉందో
ఇది ఏం చేస్తుందంటే ఇట్ బార్స్ ది కోర్ట్స్ ఫ్రమ్ ఎంక్వైరింగ్ ఇన్ టు ఎనీ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ మినిస్టర్స్ అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో జరిగే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అవి ఏంటి, అవి మాకు సబ్మిట్ చేయండి అని కోర్ట్స్ అడగడానికి లేదు అని ఈ పర్టికులర్ బిల్లో చేర్చారనమాట. సో కోర్ట్స్ కెనాట్ ఎంక్వైర్ ఇన్ టు ది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది దీని యొక్క సారాంశం. ఓకే, అయితే ప్రస్తుతం జరుగుతోందంటే ఆల్రెడీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 74 క్లాజ్ 2 ఏదైతే ఉందో అదే చెప్తోంది. ఆల్రెడీ క్లాజ్ 74 క్లాజ్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 74 క్లాజ్ 2 ఏం చెప్తుంది? ద క్వశ్చన్ వెదర్ ఎనీ అండ్ ఇఫ్ సో వాట్ advice was tendered by ministers to the president shall not be inquired into in any court. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రెసిడెంట్కి టెండర్ చేసిన ఎయిడ్ అండ్ అడ్వైస్ గురించి ఏ పర్టికులర్ కోర్టులో కూడా ఎంక్వైరీ చేయడానికి లేదు. సో ఏ కోర్టు కూడా అది మాకు సబ్మిట్ చేయండి, మీరు ఏం చెప్పారో మాకు చెప్పండి అని అడగడానికి లేదు అని ఆర్టికల్ 74 క్లాజ్ 2 క్లియర్గా చెప్తోంది. అయినప్పటికీ కూడా యూనియన్ గవర్నమెంట్ సీక్స్ టు గివ్ ఇట్ ఏ లీగల్ బ్యాకింగ్, ఒక లా రూపంలో కూడా బ్యాకింగ్ ఇస్తే అది ఇంకొంచెం బలం చేకూరుతుందని భావించి యూనియన్ గవర్నమెంట్ దాన్ని ఎవిడెన్స్ బుక్లో భాగం చేసింది. అయితే గవర్నమెంట్ ఈ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అని క్లియర్గా డిఫైన్ చేయలేదు. వాట్ ఈజ్ క్లియర్ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్ అనేది క్లియర్గా డిఫైన్ చేయలేదన్నమాట. ఇది స్టోరీ. సో దిస్ ఆర్టికల్ అగైన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ జిఎస్ పేపర్ 2. సో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం ఈ బిల్లుల గురించి వస్తున్నాయి ఎప్పటికప్పుడు. సో లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, LGBTQ+ కమ్యూనిటీ హోల్డ్స్ ప్రైడ్ మార్చ్ ఫ్లాగ్స్ లాంగ్ స్ట్రగుల్ ఫర్ మ్యారేజ్ రైట్స్. ఫ్లాగ్ అంటే హైలైట్ అని అర్థం. మ్యారేజ్ రైట్స్ కోసం ఎప్పటి నుంచో వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. సో వాళ్ళు ప్రైడ్ మార్చ్ కండక్ట్ చేశారు. ఈ మధ్యనే మీరు తీసుకుంటే దీని బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే రీసెంట్గా ఇన్ సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీం కోర్ట్ రిజెక్టెడ్ their petition to grant legal status their marriage. వాళ్ళ మ్యారేజ్కి LGBTQIA+ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ మ్యారేజ్కి లీగల్ స్టేటస్ గ్రాంట్ చేయడాన్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. రీసెంట్గా జరిగింది ఇది 2023లో జరిగిన కేసు, ఈ సంవత్సరంలోనే వచ్చిన కేసు. సో దానికి అదేంటో ఒకసారి చెప్తాను. దానికంటే ముందు తెలియని వాళ్ళ కోసం ఐ వుడ్ లైక్ టు టీచ్ యూ వాట్ ఈజ్ LGBTQ. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ ఇక్కడ రాసినవి IA, మొత్తం ఇవన్నీ ఉంటాయి. తర్వాత ప్లస్ అని చెప్పి అంటాం. సో L స్టాండ్స్ ఫర్ లెస్బియన్. లెస్బియన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఏ గర్ల్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు అనదర్ గర్ల్. దెన్ గే, ఏ బాయ్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు అనదర్ బాయ్. గే అనేది గర్ల్స్కి కూడా వాడచ్చు, కానీ లెస్బియన్ అనే పదం సెపరేట్గా ఉంది కాబట్టి ఏ బాయ్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు అనదర్ బాయ్ ఈజ్ కాల్డ్ గే. దెన్ బైసెక్షువల్. వెన్ యూ సే బైసెక్షువల్, ఏ పర్సన్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు బోత్ జెండర్స్. గర్ల్కి అట్రాక్ట్ అవుతాడు, అలాగే బాయ్కి కూడా అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ అంటే అర్థం ఏంటి అంటే ఏ పర్సన్ whose assigned birth is not equivalent to their inner feeling about themselves. అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఏమనుకుంటున్నారు అనేది వాళ్ళకి అసైన్ చేసిన బర్త్కి లింక్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్బాయి అని పుట్టినప్పుడు డాక్టర్ తేల్చేశాడు, కానీ తను పెరుగుతున్నప్పుడు అబ్బాయిలా ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళ ఓన్ ఐడెంటిటీ, ఇన్నర్ ఫీలింగ్ అంటే జెండర్ ఐడెంటిటీ, వాళ్ళ ఓన్ జెండర్ ఐడెంటిటీ. సెక్స్ ఈజ్ డిఫరెంట్, జెండర్ ఈజ్ డిఫరెంట్. సెక్స్ అనేది ఫిజికల్ బయోలాజికల్ థింగ్, జెండర్ అనేది నీకు అనిపిస్తుంది. వాళ్ళ గురించి వాళ్ళు అనుకుంటారు కదా. అబ్బాయి అని చెప్పారు కానీ తనని గురించి తను ఆలోచించుకుంటే అమ్మాయిలాగా అమ్మాయి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. పసుపు రాసుకుందాం స్నానం చేసినప్పుడు, ఇట్లాంటివి మన కాంచనా సినిమాలో చూస్తుంటారు కదా అలాగా. సో బర్త్ టైంలో అసైన్ చేసిన జెండర్కి, ఆ సెక్స్కి వాళ్ళ ఓన్ జెండర్ ఐడెంటిటీకి సింక్ లేకపోతే అలాంటి వాళ్ళు మనం ట్రాన్స్జెండర్ అని అంటాం. దెన్ వచ్చేసి క్వియర్.
క్వియర్ అనేది అంటే అర్థం ఏంటంటే ఎనీవన్ హూ ఈజ్ నాట్ హెటరోసెక్షువల్ ఆర్ సిస్జెండర్. హెటరోసెక్షువల్ మరియు సిస్జెండర్ కాకపోతే వాళ్ళందరినీ క్వియర్ అంటాం. క్వియర్ అనేది ఒక గ్రూప్ అనమాట. అందరూ క్వియర్లోకి వచ్చేస్తారు. హెటరోసెక్షువల్ అంటే అర్థం ఏంటి? ఏ పర్సన్ హూ ఈజ్ అట్రాక్టెడ్ టు ఆపోజిట్ సెక్స్, వాళ్ళు హెటరోసెక్షువల్. సేమ్ సెక్స్కి అట్రాక్ట్ అయితే హోమోసెక్షువల్. సో హోమోసెక్షువల్ ఆర్ పార్ట్ ఆఫ్ క్వియర్. సిస్జెండర్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళ ఓన్ పుట్టుకతో వాళ్ళకి అసైన్ చేయబడ్డ, అంటే వాళ్ళు పుట్టినప్పుడు మగ జననాంగాలతో పుడితే మగాడు అంటాం, ఆడ జననాంగాలతో పుడితే ఆడదంటాం కదా. సో ఆ పుట్టుకతో అసైన్ చేయబడ్డ వాళ్ళ సెక్స్, వాళ్ళ జెండర్ ఐడెంటిటీ, అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో రెండు ఈక్వల్ అనుకోండి, సేమ్ అనుకోండి, వాళ్ళు సిస్జెండర్ అంటాం. నార్మల్ అని అంటాం. అలా కాకపోతే వాళ్ళు అబ్నార్మల్ అవుతారు. సో ఈ రెండు కాని వాళ్ళందరూ కూడా క్వియర్. సో ఈ లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్ అందరూ కూడా క్వియర్ కమ్యూనిటీలోకి వచ్చేస్తారు. ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్సెక్స్. ఇంటర్సెక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ట్రాన్స్జెండర్ లాంటిదే, కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఏమవుతుందంటే అసలు డాక్టరే కన్ఫ్యూజ్ అయిపోతారు. డాక్టరే కాంట్ అసైన్ సెక్స్ ఎట్ బర్త్. పుట్టినప్పుడు వాళ్ళ అబ్బాయి అమ్మాయి డాక్టరే తేల్చుకోలేని పరిస్థితి. వాళ్ళ జననాంగాలు బట్టి దాన్ని బట్టి అబ్బాయి అమ్మాయి డాక్టరే చెప్పలేని పరిస్థితిని ఇంటర్సెక్స్ అని అంటాం. ట్రాన్స్జెండర్కి దానికి డిఫరెంట్. ట్రాన్స్జెండర్లో తెలుస్తుంది, కానీ పెరిగిన తర్వాత ఐడెంటిటీ వాళ్ళు వేరే రకంగా వాళ్ళ గురించి వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇంటర్సెక్స్లో పుట్టినప్పుడే అర్థం కాదు, డాక్టర్కి అర్థం కాని పరిస్థితి. అండ్ ఎసెక్షువల్. ఏ స్టాండ్స్ ఫర్ ఎసెక్షువల్. ఎసెక్షువల్ అంటే నో ఫీలింగ్స్. అబ్బాయిని చూసినా అట్రాక్ట్ అవ్వరు, అమ్మాయిని చూసినా అట్రాక్ట్ అవ్వరు, అసలు సెక్షువల్ ఫీలింగ్సే ఉండవు. ఎవరిని చూసినా అట్రాక్ట్ కాని వాళ్ళు ఎసెక్షువల్. ప్లస్ అంటే ఇంకా ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు ప్లస్. ఇలా LGBTQIA+ కమ్యూనిటీ అంటాం. వీళ్ళు 2008 నుంచి ఢిల్లీ క్వియర్ ప్రైడ్ అని చెప్పేసి ఈ మార్చ్ కండక్ట్ చేస్తూ వస్తున్నారు. 2008 నుంచి చేస్తూనే ఉన్నారనమాట. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మార్చ్లో పార్టిసిపేషన్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు ఇప్పుడు 2023లో కూడా దే కండక్టెడ్ సంథింగ్ కాల్డ్ ఢిల్లీ క్వియర్ ప్రైడ్. సో దిస్ కమ్స్ అగైన్స్ ది బ్యాక్డ్రాప్ ఆఫ్ రీసెంట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ విచ్ హ్యాస్ రిఫ్యూజ్ టు గివ్ లీగల్ స్టేటస్ టు సేమ్ సెక్స్ మ్యారేజ్కి లీగల్ స్టేటస్ ఇవ్వను అని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా తీర్పిచ్చింది. అది వచ్చిన తర్వాత వాళ్ళ స్ట్రగుల్ కోసం మళ్ళీ రోడ్డుపైకి వచ్చి పోరాటం చేయడం అనేది చేస్తున్నారనమాట. సో ఇది మనకి GS పేపర్ 2 కిందకు వస్తుంది. సోషల్ జస్టిస్లో ఇష్యూస్ రిలేటెడ్ టు LGBTQIA+ కమ్యూనిటీ కింద మనం చదువుకోవచ్చు. సో బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ మనం అందిస్తున్నాం. ఇండివిజువల్గా వీటిల్లో కనిపిస్తున్న ఏ కోర్స్ మీరు తీసుకున్నా 10,000 రూపీస్ అవుతుంది. కాంబో ఆఫర్లో తీసుకోవడం వల్ల మీకు 5,000 రూపీస్ సేవ్ అవుతుంది. యూ కెన్ టేక్ ఎనీ 2 ఎట్ జస్ట్ 15,000 రూపీస్. 30th నవంబర్లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఈ అవకాశం అనేది లభిస్తుంది. అన్ని కోర్సెస్ పైన మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంది. ఇది కాకుండా ఎడిషనల్గా యూ కెన్ బై ఎనీ సబ్జెక్ట్. మన దగ్గర ఉన్న సబ్జెక్ట్స్లో ఎకానమీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, జియోగ్రఫీ తీసుకోండి, వీటిలో ఏ సబ్జెక్ట్ అయినా సరే కేవలం 5,000 రూపీస్కి మీరు పొందే అవకాశం ఉంది. దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ బై ఎట్ 5,000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇఫ్ యు ఆర్ బయింగ్ మోర్ మీకు డిస్కౌంట్స్ ఉంటాయి. మీరు 3 or more సబ్జెక్ట్స్ తీసుకుంటే యూ విల్ హ్యావ్ డిస్కౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 మీరు తీసుకున్నారనుకోండి, ఈ 4 సబ్జెక్ట్స్ 4 సబ్జెక్ట్స్ నేను మీకు 15,000కి ఇచ్చేస్తాను. విచ్ మీన్స్ యూ గెట్ 5K డిస్కౌంట్ వస్తుంది. ఒక సబ్జెక్ట్ 3 సబ్జెక్టులకు ఒక సబ్జెక్ట్ ఫ్రీ లాగా 5K డిస్కౌంట్ వస్తుంది. 15,000కి 4 సబ్జెక్ట్స్ కూడా అందిస్తాను. ఇలా కావాలన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. మేము మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం. మీకు నచ్చిన ఆప్షన్ ఉపయోగించుకొని మీరు బెనిఫిట్ అనేది పొందవచ్చు. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం మర్చిపోకండి.